మన అమ్మా నాన్నల కంటే కూడా పూర్తిగా తెలిసింది మన హస్బెండ్ రిలేటివ్స్ దగ్గర మాత్రం చాలా కామ్ గా ఉంటారు, ఏం తెలియదు. అవునా? ఇంట్లో అల్లరి పిల్లే మీరు? అల్లరి చేస్తా, బాగా చేస్తా. ఎవరు అంటే మీ హస్బెండ్ ఎక్కువ ప్యాంపర్ చేస్తారా, మీ పేరెంట్స్ ఎక్కువ ప్యాంపర్ చేస్తారా? మమ్మీ డాడీ హస్బెండ్ అందరూ ఈక్వల్ గా చూస్తారు నన్ను. మమ్మీ డాడీ ఎలా చూసుకున్నారో మా హస్బెండ్ కూడా నన్ను అలాగే చూసుకుంటారు. నా కొడుకు కూడా అలాగే నన్ను బాగా, చాలా ఇష్టం వాడికి నేనంటే. చూసుకోవడం పక్కన పెడితే మీలో ఉండే ఏదైనా కానీ చాలా ధైర్యంగా చెప్పగలిగేది ఈ ప్రపంచంలో మీ అబ్బాయి ఒకటే అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళని మనం ఏమనలేం కదా, సో ఏమైనా అంటారు వాళ్ళు. ఇప్పుడు జనరేషన్ పిల్లలు మరీ దారుణంగా ఉన్నారు. ఇప్పుడు మన హస్బెండ్ కానీ మన పేరెంట్స్ కానీ మనల్ని ఏమన్నా ఎంత మాట అనగానే మనకి ఇంత పెద్ద కోపం వస్తుంది. అదే మన పిల్లలు ఇంత పెద్ద మాట అనగానే ఏం లేదు నానా, ఎక్కడి నుంచి వస్తుందో మనకి అంత పాజిటివిటీ అర్థం కాదు. పేషెన్స్ ఎక్కువ వచ్చేస్తుంది మదర్ అయిన తర్వాత. అమ్మో, పిల్లలు అనేసరికి ఆ పేషెన్స్ పాజిటివిటీ ఆ పిల్లల విషయంలో మనకి ఎందుకో ఆ ఎమోషన్ అలా వర్కౌట్ అవుతుంది అనుకుంటా. కొడితే మనమే కొట్టాలి, మనమే తిట్టాలి. బయట వాళ్ళు తిట్టినా కొట్టినా తట్టుకోలేము మళ్ళీ. ఈవెన్ హస్బెండ్ ఆల్సో. అసలు ఎవ్వరు ఇంకెవ్వరిని ముట్టుకోకూడదు అంతే పిల్లలు. సూపర్. సో ఉమ్మడి కుటుంబం సీరియల్ ఎలా అనిపిస్తుంది? సీరియల్ చాలా చాలా బాగుంటది. మేము ఏంటంటే అందరం గ్యాదర్ అయితే ఫస్ట్ ఫుడ్ గురించే మాట్లాడుకుంటాం. అవును, అందరు ఫుడ్ ఇక్కడ. అందరూ ఫుడ్ పడితే ఇంకా హ్యాపీగా షార్ట్ చేస్తాం. ఎంతసేపు నవ్వుకుంటే అంతసేపు నవ్వుకుంటాం. సీన్ ఏదైనా సీరియస్ సీన్ వస్తే సీరియస్ సీన్ చేసేస్తాం, వెళ్ళిపోతాం అనమాట. మధ్య మధ్యలో స్నాక్స్ అవుతున్నాయి, మధ్య మధ్యలో కాఫీలు అవుతున్నాయి, మధ్య మధ్యలో ఎక్కువ స్వీట్స్ అవుతున్నాయి. తింటాము, ఎంజాయ్ చేస్తాము, వెళ్ళిపోతాం. ఎప్పుడెప్పుడు స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుందా అనుకున్నాం. మిగతా సీరియల్స్ నేను చేసిన కొన్ని సీరియల్స్ అలా ఉండదు. బేసిక్ గా రావడం, షూట్ చేసుకోవడం, అలా వెళ్ళిపోతాం. ఇక్కడ మాత్రం మంచి ఫ్యామిలీ. అసలు మొత్తం ప్రతి ఒక్కరి సెట్ లో లైట్ మెన్స్, కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, మేనేజర్ అందరూ ఒక మంచి ఫ్యామిలీ లాగే ఉంటాం చక్కగా. సూపర్. అండ్ జీ తెలుగుతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? బికాజ్ ఏంటంటే మీరు రావడమే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది జీ తెలుగు. సో రైట్ నౌ యు ఆర్ విత్ జీ తెలుగు. అవును. కన్నడ ఆర్టిస్టుల హవా ఎక్కువ నడుస్తున్న ఈ టైంలో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు తెలుగు ఆర్టిస్టులు ఎక్కువ లేరు అని. కానీ నాకు ఈ సెట్కి వచ్చిన తర్వాత నా ఒపీనియన్ కంప్లీట్ గా మారిపోయింది. లేదు అంటే కొన్ని ప్రొడక్షన్స్ ఉన్నాయి, కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎలా అంటే వాళ్ళు మెయిన్ ఆర్టిస్టులు మాత్రమే కన్నడ వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళందరూ తెలుగు వాళ్ళనే పెట్టుకుంటారు. అందులో ఈ ప్రొడక్షన్ చాలా గ్రేట్ నిజంగా. ప్రతి ఒక్కరు మాక్సిమం తెలుగు వాళ్ళమే ఉన్నాం, ఇద్దరు కన్నడ వాళ్ళు అనుకుంటా అంతే, మిగతా అందరూ తెలుగు వాళ్ళు. ఓకే, చక్కగా ఒక ఫ్యామిలీ లాగా అలా కలిసిపోతాం అనమాట. సూపర్. అండ్ జీ తెలుగుతో నాకు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను ఏదైనా ప్రాజెక్ట్ ఖాళీగా ఉన్నాను, ప్రాజెక్ట్ చేయకుండా అంటే అను మేడంకి జస్ట్ ఒక మెసేజ్ పెట్టిన వెంటనే ఆవిడ నాకు ప్రాజెక్ట్ ఇస్తారనమాట. అంత స్వీట్ పర్సన్ ఆవిడ. నన్ను ఇప్పుడు వరకు సపోర్ట్ చేశారు. అండ్ నేను ఇలా ఉన్నానంటే ఆవిడే కారణం. చాలా గ్రేట్. మనకి లైఫ్ ఇచ్చిన వాళ్ళని అసలు మర్చిపోకూడదు కదా. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అను మేడం జీ తెలుగు అనే చెప్తాను. సూపర్. అండ్ ఇప్పుడు వరకు నేను వదిన క్యారెక్టర్స్ అవి చేశాను కదా, ఫస్ట్ టైం అనమాట. అవును కదా, నేను అదే అడగబోతున్నాను. ఆ క్వశ్చన్ మీరు ఏదో గెస్ట్ చేసేసినట్టున్నారు. మీరు ఇప్పటి వరకు అక్క, వదిన ఇలాంటి క్యారెక్టర్స్ చేశారు కదా, ఇందులో ఏంటంటే అత్త, అసలు మిమ్మల్ని ఎలా అర్థం చేశారు? బేసిక్ గా ఫస్ట్ లో కూడా వాళ్ళు కూడా అలాగే అనుకున్నారంట, ఈవిడేంటి ఇలా ఉంది అని. బట్ ఏంటంటే అను మేడం సజెస్ట్ చేశారు. అండ్ కామెడీ కదా, నేనైతే కొద్దిగా చేయగలను అని వాళ్ళు. అంటే అత్త అనేసరికి జనరల్ గా అత్త అంటే అల్లుడు కూతురు పిల్లనిచ్చిన అత్త కాదు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటది అంటే అత్త అనేసరికి ఒక చిలిపి అత్త, ఒక యంగ్ అత్త. రూపా కూడా బేసిక్ గా తను ఇప్పటి వరకు హీరోయిన్ కింద కదా, తను కూడా పాపం అత్త కింద చేసింది ఫస్ట్ టైం. తను జీ తెలుగే కదా ఫస్ట్ నుంచి కూడా, చిన్న కోడలు అవన్నీ కూడా చేశారు. సో యంగ్ అత్తలం అనమాట. అంటే మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే గ్లామరస్ అత్తలు అని చెప్పారు. సినిమాల్లో చిన్న వయసులోనే చాలా తొందరగా అత్తలు అయిపోయిన రమ్యకృష్ణ గారు కానివ్వండి, ఇప్పుడు అందులో ఎన్టీఆర్ గారికి బాగుంది. ఇది కూడా ఎంజాయ్ చేయాలి కదా. సో వచ్చిన ప్రతి రోజు చాలా మనం ఎంత దానికి న్యాయం చేసామన్నది చాలా ఇంపార్టెంట్. దీనికంటే ముందు వచ్చినాయి మదర్, బట్ చేసేదాన్ని కాదనమాట. ఇది ఒప్పుకోగానే అప్పుడు కూడా నేను హాఫ్ అనమాట, బా ఎందుకు ఒప్పుకున్నాను. బట్ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఒప్పుకుని చాలా మంచి పని చేశాను, చాలా మంచి క్యారెక్టర్ అని. ఓకే, ఇప్పుడు మీరు అసలు అంటే ఓన్లీ సీరియల్స్ అండి, మూవీస్ వైపు ఎందుకు చూడట్లేదు? వెళ్ళట్లేదు అంటే ఛాన్స్ రాలేదు. మిడిల్లో ఒకసారి నేను బాహుబలి చేశాను 1, దాని తర్వాత బాహుబలి 2 కూడా వచ్చింది. కానీ అప్పుడు నాకు అమ్మనకోళ్ళ డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు అనమాట. సో ఇంకా అందుకని చెప్పి చేయలేదు. ఇంకా దాని తర్వాత ఇంకా అలా గ్యాప్ వచ్చింది. ఇంకా
సో ఇప్పుడు మూవీస్ మీద పెద్దగా ఏమి అంటే టచ్ లో లేని ఎవరితో ఇంకా. ఓకే. సో ఇంకా నాకు తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నారు? ప్రెసెంట్ అయితే ఉమ్మడి కుటుంబం, ఎందుకంటే ఒకే సీరియల్ చేస్తున్నాను, బాబుకు కూడా టైం ఇవ్వాలి కాబట్టి, వాడు ఇంపార్టెంట్ కాబట్టి అలా ఒక సీరియల్ తో అలా మేనేజ్ చేస్తున్నాను. సూపర్ అండి. లైక్ అంటే ఇండస్ట్రీలో కొంతమంది వస్తున్నారు వెళ్తున్నారు, కానీ మీరు వచ్చారు, మధ్యలో డెలివరీ అయ్యారు, బాబుని టేక్ కేర్ చేశారు, 3 సంవత్సరాలు మళ్ళీ రీబ్యాక్ అయ్యారు, వచ్చి మళ్ళీ సూపర్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా జీ తెలుగులో ఉమ్మడి కుటుంబంలో మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ అది నెగటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నారు కాబట్టి తిడుతున్నారు. సో దానికి మీరు ఫీల్ అవ్వక్కర్లేదు. అండ్ రియల్లీ సౌజన్య గారు ఇలానే మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని నేను అత్తగా ఎందుకో యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అండ్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఈ డ్రెస్సింగ్ ఏంటి అసలు మీది ఇది కాదు కదా? అవును, ఏంటంటే మమ్మల్ని గెంటేస్తారు ఇంట్లో నుంచి, మేమిద్దరం మంచోళ్ళం కాదు కదా, సో గెంటేస్తారు, మళ్ళీ పని వాళ్ళ కింద ఎంట్రీ ఇస్తాం అనమాట. ఓ తల్లి కూతురు ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయి మళ్ళీ పని వాళ్ళ కింద వస్తాం అనమాట. ఓకే ఓకే. సో అందుకని ఈ గెటప్ అవతారం. బట్ అయినా ఇందులో కూడా క్యూట్ గా ఉన్నారు. ఆ సినిమాలో అనుపమని ముడేసుకున్న ముద్దుగానే ఉన్నావు అనుకో అంటారు కదా, అలాగే కాటన్ చీర కట్టుకున్నా గానీ చాలా అందంగా ఉన్నారు. రియల్లీ సౌజన్య గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ముందు ముందు చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేయాలి. అండ్ మీరు సీరియల్స్ మాత్రమే కాకుండా మూవీస్ కూడా చేయాలి. అందులో కూడా మీకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ రావాలి. యాజ్ ఏ మూవీ ఆర్టిస్ట్ గా కూడా మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. షూర్, పక్కా. నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే, కొద్దిగా అందంగా చూపించండి. మిమ్మల్ని అందంగా చూపించక్కర్లేదు, నేను అందంగానే ఉన్నాను. యు ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్, నాట్ ఓన్లీ అవుట్ సైడ్, ఇన్ సైడ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్వేత గారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.